హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఎన్‌బీసీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ చూసారు కదా! ప్లేట్‌లో అన్నము ప్లస్ ఎగ్, వెల్లుల్లి కారము. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటది. మీకు ఫీవర్ వచ్చినప్పుడైనా, లేకపోతే కోల్డ్ అనిపించినప్పుడైనా, లేకపోతే ఎప్పుడైనా ఎప్పుడూ తిని ఒకే టేస్ట్ తిని బోర్ కొడుతోంది ఎగ్స్ అన్నప్పుడు ఇలా డిఫరెంట్‌గా చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొనేసి అందులోకే 2 ½ టేబుల్ స్పూన్ నేను ధనియాలు తీసుకున్నాను. ఇక్కడ నేను టేబుల్ స్పూన్ వచ్చేసి చాలా చిన్నది వాడాననమాట. అందుకే 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే 1 ½ టేబుల్ స్పూన్ జీరా అండ్ 4 లవంగాలు అండ్ 2 ఇంచీల చెక్క, 3 యాలకులు అండ్ 10-12 వచ్చేసి మిరియాలు అండ్ 12-15 వచ్చేసి వెల్లుల్లి. ఉప్పు, కారము అవి వేసుకొని కొంచెం లైట్‌గా 2, 3 డ్రాప్స్ అంత వాటరేసి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మిక్సీలో కొంచెం పొడి పొడిగొస్తుంది కదా! అందుకే ముద్ద రావాలనేసి 2, 3 డ్రాప్స్ వేస్తే బావుంటది. రోట్లో దంచుకుంటే మరీ మంచిది. అందులోకి నీళ్ళు వేసిపోయినా గూడా దంచే విధానంలోనే ముద్దొచ్చేస్తదది. సో, చాలా బావుంటదనమాట. ఇలా వస్తుందనమాట వెల్లుల్లి కారము. ఇలా వచ్చినప్పుడు మనం సైడ్ పెట్టుకోవాలి. అంతలోగా ఎగ్స్ బాయిల్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలనమాట. ఇక్కడ నేను ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను కాబట్టి, సో, ఇక్కడ నేను మీకిష్టమొచ్చినట్లు మీరిక్కడ ఎగ్స్ ఏమైనా చేసుకోవచ్చు. హాఫ్‌గా రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. లేదంటే గనక ఎగ్స్‌కి ఘాట్లు పెట్టేసి వదిలేయొచ్చు. నేనైతే గనక ఇక్కడ స్ట్రెయిట్‌గా కట్ చేశాను. చూడ్డానికి బావుంటుందనేసి. సో, మీరు కూడా అలా ట్రై చేస్తే ట్రై చేయండి. ఇక్కడ ఇంకొక క్లిప్ మిస్ అయింది. ఏంటంటే గనక పాన్ పెట్టి పాన్‌లో ఆయిల్ వేసి ఈ ఎగ్స్‌ని బోర్లిచ్చేసి తర్వాత పైన కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను అది క్లిప్ మిస్ అయిపోయిందనమాట. ఇక్కడ ఫ్రై చేయడం మాత్రమే చూపిచ్చేసాను. సో, అది మీకు చెప్తున్నాను. ఇంకొకసారి ఆయిల్ వేసి ఆయిల్‌లోకి కొంచెము ఎగ్స్ బోర్లిచ్చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక సైడ్ తీసుకోవాలి ప్లేట్‌లో. మీకిష్టం ఉంటే గనక అదే ఆయిల్‌లో ఆనియన్స్ అంతా వేసి ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే గనక ఆ ఆయిల్ పక్కన తీసేసి వేరే ఆయిల్ పోసుకొని కొంచెం ఆనియన్స్ వేయండి. 2 ఆనియన్స్ తీసుకున్నా నేను చిన్నగా కట్ చేసినవి. మీరు కూడా అలా పెద్ద ఆనియన్స్ 2 తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై ఫ్రై అవ్వాలంటే గనక సాల్ట్ వేయాలనమాట. సో, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంక అందులోకే కరివేపాకు వేసి బాగా కొంచెం ఫ్రై అయినాక నేనిందాక మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేశాను. ఆ వెల్లుల్లి కారం పచ్చివాసన పోవాలి కాబట్టి అది కూడా 10-12 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయితేనే మనకి ఆ పచ్చి వాసన అనేది రాకుండా చాలా బావుంటది కర్రీ అన్నది. చాలా టేస్టీగా ఉంటది. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా సూపర్బ్‌గా ఉంటది. హ్మ్. పిల్లలకెప్పుడు ఒకే రకమైన టేస్ట్ కాకుండా వాళ్ళకి కూడా ఎగ్స్ అన్నా గూడా డైలీ పెట్టినా కూడా వాళ్ళకి బోర్ కొడతది కదా! డైలీ ఇది తిని ఎప్పుడు ఇదే టేస్టేనా అన్నట్టు. సో, ఇలా చేసి పెట్టి చూడండి. చాలా బావుంటది. ఇది బాగా ఫ్రై అయినాక ఇన్ ఇది చూడండి ఇంకా నేను ఫ్రై చేస్తూనే ఉన్నాను. లో ఫ్లేమ్‌లో పెట్టేసి హై ఫ్లేమ్‌లో పెట్టలేదు. బికాజ్ హై ఫ్లేమ్‌లో పెడితే అది మాడిపోతది. అందుకే లో ఫ్లేమ్‌లో పెట్టి నేను ఫ్రై చేస్తున్నాననమాట. అది ఫ్రై అయినాక ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని తీసి ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పడతది అంతే ఎక్కువసేపు పట్టదు. బికాజ్ ఆల్రెడీ మనం ఫ్రై చేసేసాం కదా అక్కడ. సో, ఇప్పుడు నేనిక్కడ ఎగ్స్ ఏస్తున్నాను చూడండి. ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్. అది ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడే మీరు ఉప్పు, కారం కూడా చూసుకోవచ్చు. టేస్ట్‌కి సరిపోయిందా లేదా అని. మీకు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్ సరిపోయింది. నేనేమి వేయలేదనమాట. ఉన్న దాంతోనే. ఇక్కడ నేను 10 ఎగ్స్ చేశాను. 10 ఎగ్స్ ఉడికిచ్చేసాను. హాఫ్ హాఫ్ కట్ చేసి వేశాను కాబట్టి మాకి 3 పూట్లకి సరిపోయింది. 3 టైమ్స్‌కి ఇదే అయింది. మార్నింగ్ చపాతీలోకి కానీ అండ్ ఆఫ్టర్‌నూన్ అండ్ నైట్‌కి రైస్‌లోకి కానీ. మీరింట్లో ఎంతమందుంటే దాన్ని బట్టి మీరన్ని ఎగ్స్ వేసుకొని చేసుకోవచ్చు. బావుంటది. ట్రై చేసి చెప్పండి ఎలా ఉంటది, ఏంటి అన్నది మీరు కూడా. కానీ ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది అనేసి. చేయకనే చెప్పకండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.